నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం వచ్చేసి ఇప్పుడు బెంగళూరు వెళ్ళి వస్తున్నాం. బెంగళూరు వెళ్ళి అన్లోడ్ చేసి లోడ్ వేసుకొని వస్తున్నాం. లోడ్ వచ్చేసి విజయవాడకి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం మొగిలి ఘాట్ మీద ఉన్నాం. ఈ రోడ్డు అనేది చాలా డేంజరస్. ఇంత డేంజర్ అంటే ఈ రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరిగినాయి అన్నమాట. చిన్నదే కానీ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే బాగా డౌన్ అనేది ఉంటుంది. నిదానంగా వెళ్ళాలి చూసుకొని. ఈ రోడ్డు ఇంతకుముందు మన వీడియోలలో కూడా ఉంటుంది, చూడండి. మనం వచ్చేసి ఈ బండికి వచ్చినాం, మన పాత కంపెనీయే వాళ్ళు వచ్చినాం అన్నమాట. చూడాలి డ్యూటీ ఎలా చేస్తాం అనేది. ఇది వచ్చేసి మన రెండో ట్రిప్పు. ఫస్ట్ ట్రిప్ లోకల్ ఒకటి వేసి ఇప్పుడు లాంగ్ వెళ్ళి వస్తాను అనమాట. చూడండి ఎన్ని డేంజర్ బోర్డులు ఉన్నాయో. అసలు అంత పక్కడబందీగా పెట్టారు పోలీస్ వారు. నిజంగా మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ కోసం ఒక లైక్ చేయండి. చూసారా ఎంత పక్కడబందీగా చేశారో, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. అసలు ఎన్ని బోర్డులు, సైన్ బోర్డులు పెట్టారు అన్నీ. అసలు లైటింగ్ అన్నీ నైట్ పూట చాలా ఇబ్బంది అవ్వకుండా జాగ్రత్త నిదానంగా రమ్మని పెట్టారు బోర్డులు. వాళ్ళు పెట్టిందంతా మన క్షేమం కోసమే, అంతేగాని ఉరకటానికి కాదు. అది చూసుకొని డ్రైవర్లు అందరూ ఫాలో కావాలి. అదే నా కోరిక కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక మనం విజయవాడ వెళ్ళేసి అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్కి వెళ్తాం అనమాట. చూడండి అంత డౌను. అసలు చూడండి లొకేషన్స్ అట్లా బాగుంటాయి. ఇటు సైడ్ తిరుపతి సైడ్, ఇటు సైడ్ లొకేషన్స్ అనేవి చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. అది కూడా చూపిస్తాం మీకు ఎదురా. ఇంకొక ప్లేస్ ఉంటుంది. అసలు ఈవినింగ్ టైం కానీ లేదా చలికాలంలో ఉదయం పూట కానీ అస్సలు మామూలుగా ఉండదు అసలు ఆ ప్లేస్ అనేది. ఎంత బాగుంటుంది అనమాట. సూపర్ లొకేషన్స్ తిరుపతి సైడ్. ఎవరైనా తిరుపతి సైడ్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అదనమాట. చూడండి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు, ఎంత లైన్స్ ఉన్నాయి చూసారా మధ్యలో. లైన్స్ చూడండి, ఎక్కడ గ్యాప్ లేదు. అంటే వెహికల్ని ఓవర్టేక్ చేయకూడదు. లైన్స్కి గ్యాప్ ఉంటే వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు. ఇప్పుడు వెహికల్ని ఓవర్టేక్ చేయకూడదు, చాలా ప్రమాదం అని దాని అర్థం. ఇలాంటివి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి బ్రిడ్జి మీద ఎక్కువ ఉంటాయి, కానీ మన ఊళ్ళో అవి పాటించరనమాట. అంతే, తెలుసు కదా. ఇక పాటిస్తే మరి బతుకుతాం కదా ఎక్కువ రోజులు, అందుకని పాటించరు. ఇక్కడ చూడండి ఒక కొటేషన్తోని మంచిగా పెట్టారనమాట పోలీసు వారు. ఇదైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎవరికైనా సరే అసలు మంచిగా అనిపించిద్ది అనమాట. అది చూసి చూడండి కొటేషన్. 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, క్షేమంగా ఇంటికి రండి నాన్న అని పెట్టారు ఒక పాప ఫ్లెక్సీతోని. అది మనందరం మనసులో పెట్టుకోవాలన్నమాట. మన పిల్లలు అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంటి దగ్గర. 1 గంట లేట్ అయింది, ఏమైంది, పడుకోవాలి పక్కన పెట్టుకొని. 2 గంటలు, 1 గంట కాదు 2 గంటలు పడుకోవాలి. పడుకొని మళ్ళీ బండి తీయాలి. అది చూడండి అన్న రైట్ సైడ్ నుంచి వస్తుంది. ఏరుతండి, మరి ఏం ఏరుతుండో ఏందో. మీరు పిచ్చాయని అనుకుంటా నాకు తెలిసి. అది సో ఇంకా అయిపోలే, చాలా ఉంది అసలు. చాలా చాలా వరకు ఉంది వెళ్ళాలి రోడ్డు. ఈ కాణిపాకం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? కాణిపాకం కాదు ఇది, అక్కడ యముడు చనిపోయినప్పుడు తీసుకెళ్తారు కదా, ఆ ఫోటో పెట్టారు అక్కడ. ఎందుకంటే మనం చచ్చిపోతే మన ఇటు నుంచి తీసుకెళ్తారని దాని అర్థం. అది మనసులో పెట్టుకొని నిదానంగా వెళ్ళాలి. చూడండి ఎన్ని స్పీడ్ బ్రేకర్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మరి వెరీ డేంజరస్ ఇక్కడ నుంచి అనమాట. చూడండి లైటింగ్ మీకు కనిపిస్తూనే ఉంది కదా, ఎందుకు పెట్టారనేది ఏంటనేది. అది అందువల్ల నిదానంగా వెళ్ళాలి. పోలీస్ వారి హెచ్చరిక బోర్డు కూడా ఉంది అక్కడ, చూడండి. ఈ రోడ్లో మళ్ళీ ఏనుగులు కూడా వస్తాయంట నైట్లో. మనకి ఎప్పుడు తగలలేదులే కానీ నైట్లో వస్తాయంట ఏనుగులు. అది కూడా చూసుకొని వెళ్ళాలి. వన్యప్రాణుల సంరక్షణ మనకి చాలా ముఖ్యం అన్నమాట.
అది చూడండి ఎలా ఉందో. అయ్యి నన్నే క్రాస్ చేద్దామని మనల్ని క్రాస్ చేయాలంటే ఎక్కడ కుదిరిద్ది. ఓకే, ఇక ఇదే నేను చెప్పే లొకేషన్స్ చెప్పాను కదా. లొకేషన్స్ అసలు మామూలు లొకేషన్ కదా. ఆ కొండల మధ్యలోంచి వెళ్ళేటప్పుడు చూడాలి, మైండ్ బ్లాక్ అయిపోద్ది అసలు. అంత లొకేషన్స్ అంటే లొకేషన్స్. శీతాకాలంలో కూడా డ్యూటీ చేసి అప్పుడు ఇంకా సూపర్ ఉండేవి. ఇప్పుడు ఎండాకాలం కదా అంత అనిపించదు. శీతాకాలంలో అయితే మంచు అట్లా కమ్మిద్ది, అప్పుడు బాగుంటుంది. అక్కడ చైర్స్ వేసుకొని టిఫిన్ చేయాలి, అంత బాగుంటుంది అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి లొకేషన్స్. ఇప్పుడు ఆ కొండ మధ్యలోంచి వెళ్తాం మనం, చూపిస్తుంది కూడా. హైవే మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బండ్లు ఓవర్టేక్ చేస్తూ ఉంటాయి కదా, ఇబ్బంది. నేను చెప్పే కదా మిడిల్లో లైన్స్ గురించి. ఇప్పుడు చూడండి గ్యాప్ ఉన్నాయా లేవా, ఇలాంటప్పుడు క్రాస్ చేయొచ్చు, అట్లా ఓవర్టేక్ చేయొచ్చు బండ్లని. చూడండి కొండ కనిపిస్తుంది కదా, అసలు ఎంత బాగుందో అసలు. రైట్ సైడ్ అటు ఇటు కొండల మధ్యలో దారి. తిరుపతి సైడ్ లొకేషన్స్ అసలు మామూలు లొకేషన్స్ కాదు. చూడండి ఎంత బాగుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు పెరగట్లేదు ఫ్రెండ్స్, దయచేసి ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే నేను చెప్పిన లొకేషన్. ఎలా ఉంది అసలు, మైండ్ బ్లోయింగ్ కదా అసలు, మామూలు బ్లోయింగ్ కాదు, మైండ్ బ్లోయింగ్. బైక్ అయినానే కాదు, ఎవరైనా ఈ దారి మధ్యలో డివైడర్ మధ్యలో పగలగొట్టుంటాను ఈ మధ్య. అదేందో అందులోంచి వచ్చేస్తున్నారు సడన్గా. తిరుపతి వచ్చేసాం మనం. తిరుపతి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది తిరుపతి కాదా అనేది. తిరుపతి అటు పోతే తిరుపతి ఊళ్ళోకి పోద్ది అనమాట. లెఫ్ట్ సైడ్ తిరుమల వెళ్ళింది. ఇక్కడ నుంచి తిరుమల 15 కిలోమీటర్లు ఏముంటుంది. ఫస్ట్ తిరుపతి, ఆ తర్వాత తిరుమల ఉంటుంది. ఇది తిరుపతి. ఇదంతా మనం బైపాస్లో వెళ్తున్నాం. ఫోను ఎదరబెట్టేసా చూడండి ఎలా వస్తుందో వీడియో. టిగిడిగిడిగిడిగిడిగిడిగా అంటుంది. తిరుపతి పల్లె నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఎంతైనా ఏడుకొండల వాడు ఉన్నాడు కదా ఇక్కడ, అందుకని నీట్గా క్లీన్గా ఉంచారనమాట తిరుపతిని. చూసారా కనుచూపు మేరల్లో అంత నీట్గా ఉందో అసలు, అంత బాగుందన్నమాట. చూడండి వెహికల్స్ అన్నీ ఇట్లా ఉండాలి, రోడ్లు ఇట్లా ఉంటే సూపర్ ఉంటుంది అన్నమాట దేనికైనా. చూడండి ఆ బైక్ అయినా చూడండి, ఆ స్కూటీ అయినా అందులోంచి వచ్చేస్తాడు. పగలగొట్టుకోవడం, అందులోంచి వచ్చేయడం ఏంటో నాకు అర్థం కాదు. సడన్గా వచ్చేస్తారు. లారీ బస్సు తగులుతారు, చనిపోతారు. ఇంట్లో వాళ్ళకి విషాదం. వీడు చచ్చిపోయి బాగానే ఉంటాడు. ఆ డ్రైవర్కి ఇక పెద్ద సవాల్ అన్నమాట. జైలుకి వెళ్ళాలి, లైసెన్స్ ఇవ్వాలి, 6 నెలలు సస్పెన్షను, ఇదంతా ఏందో. ఫస్ట్ తప్పు చేసేది మనమే, మన ఆలోచనలే తప్పు చేపిస్తాయి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత జాగ్రత్తలు అంటే అది ఒక డ్రైవర్కే తెలుసు అనమాట, ఎంత జాగ్రత్త అనేది ఏందనేది. మామూలు వాళ్ళకి ఏం తెలుసు, తెలియదు, వాళ్ళు ఆలోచించరు కూడా. మరి బండి వస్తుంది, అంత పెద్ద బండి వస్తుంది, అసలు తప్పుకోవాలన్న జ్ఞానం అనేది ఉండాలి. నిన్న నాకు ఎదురైన ఒక సంఘటన, ఒక అతను కారు వస్తుందని ఉరికొచ్చిండు నా బండి ముందుకి. నాది లారీ. కారు తగిలితే ఎక్కువ దెబ్బ తగిలిద్దా, లారీ తగిలితే ఎక్కువ దెబ్బ తగిలిద్దా? తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఏంది, కారు కూడా ఆపడు కానీ లారీ కూడా ఆపుతాడు, అది తెలుసు మీకు, అందుకని అట్లా వస్తున్నారు కదా. లారీ కూడా ఆపకుండా వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఇంకోసారి లారీ ముందుకు రారు. అది ఏదేమైనా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి వాడండి. వాడకపోతే దరిద్రంగా ఉంటుంది. అది తిరుపతి అన్నీ సైన్ బోర్డులు పెట్టారు.
ఇందాక కలెక్టర్ వెళ్ళండి మరి ఇటు వెళ్ళిపోయినాము. మరి మనకు ఫుల్ ఆకలి అవుతుంది. మనం వచ్చేసి ఇప్పుడు ఉలవపాడులో ఉన్నాం. ఉలవపాడు ఫేమస్ అనమాట పలావ్. గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఉలవపాడు పలావ్ అంటే అంత ఫేమస్. బాబాయ్ తింటాడు. చికెన్ అయిపోయిందంట, మటన్ పలావ్ చెప్పాను నేను. బాబాయ్ ఏంటది? చికెనా? చికెన్ తింటానువా అని అన్న. చికెనేనా అని అంటాడు. కనబడాలి వీడియోలో అని తింగు చూస్తాడు. 2 ప్లేట్లు తిన్నాడంట. 2 ప్లేట్లు తిన్నాడు. మనది వస్తుంది, మనం తినేసి ఇక చిన్న బయలుదేరదాం ఫ్రెండ్స్. ఇక గుంటూరు వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ 7 అయింది, అక్కడ పడుకున్నా, అందువల్ల లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. సీఎం వస్తున్నారంట, అందుకే ట్రాఫిక్ జామ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.